49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. దక్షిణాసియాలో టెక్నాలజీ హబ్గా ఎదగాలని చూస్తున్న పాకిస్తాన్ తాజాగా అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ను ఆకర్షించేందుకు భారీ ప్లాన్ సిద్ధం చేసింది. భారత్, వియత్నాం వంటి దేశాల్లో యాపిల్ సాధిస్తున్న విజయాన్ని చూసి ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఐఫోన్ల తయారీకి రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా కొత్త మొబైల్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రేమ్వర్క్ను రూపొందించింది. పాకిస్తాన్లో అడుగుపెట్టేందుకు యాపిల్ యాజమాన్యం కొన్ని కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. వాటిలో ప్రధానమైనవి తక్కువ ధరకే భూమి, ఫ్యాక్టరీల ఏర్పాటు కోసం రాయితీ ధరలకు భూమిని కేటాయించాలి, 8% పర్ఫార్మెన్స్ ఇంటెన్సివ్ తయారీ ఆధారంగా ప్రభుత్వ ఇచ్చే నగదు ప్రోత్సాహకాన్ని 8% పెంచాలి, 2-3 ఏళ్ల నాటి పాత ఫోన్లను రీఫర్బిష్ చేసి తిరిగి ఎగుమతి చేసేందుకు అనుమతినివ్వాలి. ఈ డిమాండ్లను పాకిస్తాన్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ బోర్డు అంగీకరించింది. దీనివల్ల మొదటేడాదిలోనే దాదాపు $100 మిలియన్ విదేశీ ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ డిమాండ్లను పాకిస్తాన్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ బోర్డు అంగీకరించింది. దీనివల్ల మొదటేడాదిలోనే దాదాపు $100 మిలియన్ విదేశీ ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గతంలో యాపిల్ సంస్థ ఇండోనేషియా, మలేషియా, భారత్లో కూడా ఇదే మోడల్ను అనుసరించింది. మొదట పాత ఫోన్ల మరమ్మతులు చేస్తూ స్థానిక కార్మికులకు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత క్రమంగా కొత్త ఫోన్ల తయారీని ప్రారంభిస్తారు. పాకిస్తాన్ కూడా ఇదే ఫార్ములాను అమలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం మొబైల్ తయారీదారులకు 6% ప్రోత్సాహకం ఇస్తుండగా యాపిల్ వంటి కంపెనీల కోసం దీన్ని 8% పెంచుతున్నారు. కేవలం యాపిల్ మాత్రమే కాకుండా చైనా కంపెనీల నుంచి కూడా దాదాపు $557 మిలియన్ పెట్టుబడులు వస్తాయని పాకిస్తాన్ ఆశిస్తోంది. దీనికోసం ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇప్పటికే బీజింగ్లో ఉన్న ఒప్పందాలను చేసుకున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో తయారయ్యే ఫోన్లలో స్థానిక విడిభాగాల వాటా కేవలం 12% మాత్రమే ఉంది. అయితే కొత్త పాలసీ ప్రకారం మొదటి ఏడాదిలోనే దీన్ని 35%కి, తర్వాత 50%కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాంకేతిక రంగంలో పెట్టుబడుల కోసం నిధులు సేకరించడానికి ప్రభుత్వం కొత్త ఎగుమతి పన్నును ప్రవేశపెట్టింది. ₹1,00,000 కంటే ఎక్కువ ధరున్న ఫోన్లపై 6% వరకు పన్ను విధించనున్నారు. దీని ద్వారా వచ్చే $62 బిలియన్ స్థానిక మొబైల్ తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగిస్తారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి $9 బిలియన్ సబ్సిడీని కూడా ప్రభుత్వం ప్రకటించింది. మొత్తానికి యాపిల్ రాకతో పాకిస్తాన్ ఎలక్ట్రానిక్స్ రంగం రూపురేఖలు మారతాయని అక్కడి ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, వాచీల తయారీలో కూడా స్వయం సమృద్ధి సాధించడమే తమ అంతిమ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.